అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరికొద్ది రోజుల్లోనే వానాకాలం సీజన్ ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించిన రైతులు కూడా సన్నాహితం అవుతున్నట్టు పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా నకిలీ పత్తి విత్తనాలు కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నాయి. అదేవిధంగా ఎరువులు తదితర అంశాలు మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు తదితర అంశాలు తెలుసుకోవడానికి నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మొత్తం కూడా మరికొద్ది రోజుల్లో కూడా వానాకాలం సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది సార్. ఎట్లాంటి ప్రణాళికలు ఏర్పాటు చేశారు ప్రభుత్వం నుంచి? అంటే ముందస్తుగా ఈ సంవత్సరం ఐఎండీ డిపార్ట్మెంట్ ఫోర్కాస్ట్ ఈ వానాకాలం మంచి వర్షాలు పడితే సరైన సమయంలో పడతాయి అనేది ఒకటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగా గత వానాకాలం గత యాసంగి జిల్లాలో పరిస్థితులు మంచిగా ఉన్నాయి. రైతులందరూ కూడా పంటలు బాగా పండించారు, దిగుబడులు తీసుకున్నారు. సో గత వానాకాలం ఏదైతే సాగు జరిగిందో అదే అంచనా ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం. ఎందుకంటే గత సంవత్సరం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద వాటర్ 2 పంటలకు కూడా ఇరిగేషన్ అధికారులు ఇవ్వడం జరిగింది. మూసీ కింద, ఏఎంఆర్పి కింద కూడా వాటర్ మనకు సఫిషియెంట్గా ఉన్నాయి. దానికి అనుకూలంగా ఈ సంవత్సరం 11,50,000 ఎకరాలు వ్యవసాయ పంటలు సాగు అంచనా వేయడం జరిగింది. ప్రధానంగా వరి 5,20,000 ఎకరాలు మరియు పత్తి 5,40,000 ఎకరాలు మేజర్ క్రాప్స్ మన జిల్లాలో. రాష్ట్రంలో దాదాపుగా అత్యధిక సాగు విస్తీర్ణం వానాకాలంలో మన జిల్లాలో ఉంటుంది. గత సంవత్సరంలో ఏదైతే రైతులు మంచి విత్తనాలు కానివ్వండి, మంచి దిగుబడి వచ్చే నాణ్యమైన రకాలు కానివ్వండి, అవన్నీ కూడా ప్రణాళిక ప్రకారం చేయటం జరిగింది. సుమారుగా పత్తి అయితే 13 లక్షల ప్యాకెట్లు అంచనా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దానికి అనుకూలంగా ఆమోదం తెలుపుతూ మన జిల్లాలో ఈరోజు 3 లక్షల ప్యాకెట్లు ఆల్రెడీ వివిధ మండల కేంద్రాల్లోని ప్రైవేట్ విత్తన కేంద్రాల్లో అందుబాటులో ఉండటం జరిగింది. సార్, ముఖ్యంగా కూడా మీరు ప్రతిరోజు కూడా ఒక మండల కేంద్రానికి వెళ్తున్నారు, ఎరువుల షాపులను తనిఖీ చేస్తున్నారు, దానికి సంబంధించిన రిజిస్టర్లను కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఎలాంటి సూచనలు ఇస్తున్నారు సార్ ఈసారి? అంటే ఇది వ్యవసాయ శాఖ ప్రధాన బాధ్యత. నిరంతరం ఎరువులు, విత్తనాలు, పురుగు మందు షాపులు తనిఖీ చేయటం. తనిఖీలో భాగంగా అవి నాణ్యమైన విత్తనాల కాదా అనేది తనిఖీ చేయడం జరుగుతుంది. విత్తన ప్యాకెట్ పట్టుకున్నట్లయితే ఎంఆర్పి ధర చూస్తాం. పత్తి అయితే ఈ సంవత్సరం 901 రూపాయి ఉంది, అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర. అదేవిధంగా జీఈఏసీ అప్రూవల్ కూడా ఉండాలి, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ. అదేవిధంగా లాట్ నెంబర్ కంపల్సరీ ఉండాలి. తయారీ తేదీ, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పైరీ డేట్ 2 కూడా చూస్తాము. అదేవిధంగా అవి ఎక్కడి నుంచి వచ్చాయి, అతని సోర్స్ ఆఫ్ సప్లై అంటే ఎక్కడ ఏ కంపెనీ నుంచి తెచ్చుకున్నాడు, ఎక్కడ ప్రొడక్షన్ అయింది, ఎక్కడ ప్యాకింగ్ అయింది, ఎక్కడ మార్కెటింగ్ అయ్యాయి కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాటిని మాత్రమే రైతులకు విక్రయించే విధంగా అందుబాటులో పెడతాము. ఒకవేళ అన్నీ మంచిగా ఉన్నా కూడా కొంత అనుమానాస్పదంగా అనిపించినట్లయితే వెంటనే అవి శాంపుల్ తీసేసి రాష్ట్ర సీడ్ టెస్టింగ్ ల్యాబ్కి పంపించేసి ఒక 15-20 రోజుల్లో మనకి రిపోర్ట్ వచ్చిన తర్వాతనే వాటిని విక్రయాలు చేసే విధంగా చేస్తున్నాం. ముఖ్యంగా ప్రతి షాపు ముందు కూడా పత్తి కొనుగోలు సమయంలో కానీ మిగతా విత్తనాల కొనుగోలు సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా బ్యానర్స్ పెట్టడం జరిగింది. రైతులకి ఖచ్చితంగా రసీదు తీసుకోవాలి, రసీదు ఇవ్వాలని కూడా డీలర్కి ఇస్తున్నాం. స్టాక్ రిజిస్టర్లో స్టాక్ ఎంట్రీస్ ఉండాలి. రైతు షాపులకు అడుగు పెట్టగానే తన దుకాణంలో ఉన్నటువంటి వివిధ రకాల కంపెనీలన్నీ కూడా డిస్ప్లేలో పెడుతూ ధరలు కూడా పెట్టమని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా కూడా దళారులు మొత్తం కూడా నకిలీ విత్తనాలు సీజన్ మనం గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం. మొత్తం కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా వీళ్ళు ఎంచుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా రైతులనే టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎట్లా గుర్తించాలి సార్ ఈ రైతులు ఇవి నకిలీయా ఒరిజినల్ అనేది ఎట్లా గుర్తించాలి? ఏం సూచనలు ఇస్తారు సార్ రైతులకు? ముఖ్యంగా రైతులందరికీ కూడా ప్రతి సంవత్సరం మేము అవగాహన కార్యక్రమాలు రైతు వేదికల ద్వారా, తర్వాత పాంప్లెంట్స్ రూపంలో గ్రామాలలో కూడా కొన్ని సమావేశాలు పెడుతూ చైతన్యపరుస్తాం. ప్రధానంగా రైతులకు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో అంటే రైతుకు విత్తనాలు కావాలని అంటే లైసెన్స్ ప్రభుత్వం ద్వారా, వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్స్ పొందిన డీలర్ దగ్గరనే కొనుగోలు చేయాలి. అది కాకుండా రాత్రిపూట వేళల్లో ఎవరన్నా వచ్చి మన స్కూటర్లో కానీ డిక్కీలు వేసుకొని వచ్చి అమ్మినా, లూజ్ విత్తనాలు అమ్మినా, లేదు కంపెనీ విత్తనాల పేరు చెప్పేసి ట్యాంపర్డ్ ప్యాకెట్లలో తీసుకొని వచ్చి నమ్మబలికి. ఇందులో ఒక అంశం పత్తిలో ప్రధానంగా BT3 గ్లైసల్ విత్తనాలు అనేది గత 5 ఏళ్ల కింద కొంత విక్రయాలు జిల్లాలో జరిగినాయి. అవి అన్నీ కూడా అనుమతి లేనివి.
కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటి అనుమతి లేని BT3 విత్తనాలు. అవి సాగు చేసి కూడా రైతులు నష్టపోయినారు. అవి అనుభవాలు ఉన్నాయి. మన రాష్ట్ర బార్డర్ పక్క రాష్ట్రం నుంచి కొంత తక్కువ ధరలో 100-200 తక్కువ ధరకి ఇప్పిస్తూ ఇక్కడి నుంచి సుమోలలో తీసుకెళ్ళి ఇప్పించి తీసుకురావడం అనేది ఉంది. బట్ పక్క రాష్ట్రంలో కొన్నా కూడా ఖచ్చితంగా లైసెన్స్ డీలర్ దగ్గర కొనాలి, రసీదు భద్రపరచుకోవాలి. అవి అనుమానం ఉన్నట్లయితే సంబంధిత వ్యవసాయ అధికారిని ఖచ్చితంగా చెప్పాలి. రైతులు ఎట్టి పరిస్థితుల్లో బిల్లు లేకుండా, రసీదు లేకుండా, అనుమతి లేని ఎటువంటి డీలర్ షాప్ కానీ కొనకూడదు. రాత్రిపూట వచ్చి లేదా సుమోలో కానీ కొన్ని కార్లలో ఎక్కించుకొని వెళ్ళి ఒక 10 మంది రైతులని మీరందరూ వస్తే ఒకటేసారి తక్కువ ధరకి ఇస్తాము అని చెప్పి అపోహలు గురి చేసి తీసుకెళ్ళంటే అవి కూడా అనుమానాస్పదమే. సమాచారం ఇచ్చినట్లయితే ఆల్రెడీ గౌరవ జిల్లా కలెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వం అనే ఆదేశాలతోని, ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, వ్యవసాయ శాఖ మంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. జిల్లాలో టీమ్స్ ఫామ్ చేశాము. పోలీసు, రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ బృందాలు చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. రైతులకి ఎక్కడ చిన్న విత్తన కొనుగోలు క్రమంలో చిన్న సందేహం కలిగిన అనుమానం ఉన్నా దాన్ని ఇమీడియట్గా మేము పరిశీలించి పోలీస్ శిక్ష వేయటం జరుగుతుంది. చీటింగ్ కేసు పెట్టడం జరుగుతుంది. జిల్లాలో గత రికార్డ్స్ చూసుకున్నట్లయితే PD యాక్ట్ కూడా పత్తి నకిలీ విత్తనాలు అమ్మే వాళ్ళ మీద కూడా నమోదు చేయడం జరిగింది. సార్, ముఖ్యంగా కూడా గ్రామాలలో కూడా ప్రధాన రహదారుల వెంట కూడా మనం చూస్తున్నాం. మొత్తం కూడా కొన్ని పదుల సంఖ్యలో కూడా డిస్ప్లే చేసుకుంటున్నట్టు పరిస్థితి కనపడుతుంది సార్. మా పత్తి బాగుంటుంది, BT పత్తి బాగుంటుంది, క్వింటా రేట్ ఎక్కువ వస్తుందని కూడా పెద్ద డిస్ప్లేలు చేసుకుంటూ వెళ్తున్నారు. మొత్తం కూడా రైతులు కూడా చూసి ఆశపడి కూడా ఆ పత్తి విత్తనాలు, నకిలీ విత్తనాలు, బహుశా అవి ఒరిజినల్ అయి ఉండొచ్చు, కొన్ని నకిలీ అయి ఉండొచ్చు కూడా. ముఖ్యంగా కూడా రైతులకు ఎట్లాంటి సూచనలు ఇస్తున్నారు సార్ ఈ సంబంధించి? జనరల్గా మనకి ప్రధానమైన ఒక 10-15 కంపెనీలు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క కంపెనీలో 4-5 రకాల బ్రాండ్స్ కూడా ఉంటాయి. అయితే ఒక రైతు మంచిగా ఊర్లో పండించినట్లయితే దాన్ని పక్క రైతు అనుభవాల దృష్ట్యా ఇంకొక రైతు నుంచి రైతు అదే రకమైన పంట సాగు చేయాలని, అదే విత్తనం కావాలని కొంత మొగ్గు చూపుతారు. సో రైతులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ సంవత్సరం అంటే గత సంవత్సరం పత్తి బాగా వచ్చింది. విత్తనోత్పత్తి సంస్థలన్నీ కూడా ప్రైవేట్ కంపెనీలు కూడా సఫిషియెంట్ స్టాక్స్ తయారు చేసి పెట్టుకున్నారు. ప్రలోభాలకు గురి కాకండి. మీకు కావాల్సిన ఏ విత్తనమైనా పలానా కంపెనీలో పలానా రకం అని అడిగినా కూడా సంబంధిత మండల వ్యవసాయ అధికారిని అడిగినట్లయితే అన్ని కంపెనీలు కూడా మేము ఆల్రెడీ సమావేశం పెట్టాము. మీకు వ్యవసాయ శాఖ ద్వారా లోకల్ డీలర్స్ ద్వారా అందుబాటులో పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో మధ్యవర్తులను నమ్మి పంట తీరా చేతికి వచ్చే సమయంలో కానివ్వండి, పంట సాగు సందర్భంలో మనం కొన్ని సమస్యలు వస్తాయి. వాటిని మనము ఉండాలంటే మాత్రం వాటి నుంచి మనం బయటపడాలంటే విత్తనం కొనుక్కునేటప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలి. సార్, ముఖ్యంగా కూడా వరి పంట విషయానికి వస్తే వరి పంటలో కూడా విత్తనాలు ఇవి కూడా నకిలీ వస్తున్నాయని కూడా అక్కడక్కడ తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైతులు ముఖ్యంగా మోసపోతున్న పరిస్థితి కనపడుతుంది. వరికి సంబంధించిన ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటున్నారు? వరి కూడా నల్గొండ జిల్లా చూసుకున్నట్లయితే రాష్ట్రంలోనే అత్యధిక వరి సాగు అవుతుంది. బికాజ్ మనకి అష్యూర్డ్ నాగార్జున సాగర్ ఆయకట్టు ఉంది. ప్రాజెక్టుల కిందనే ఒక 2 లక్షలు ఉంది. బోర్ల కింద ఒక 3 లక్షల ఎకరాలు ఉంది. అంటే కొంత మూసి 40,000 ఎకరాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే గత వానాకాలంలో 67% సన్నాలు సాగు చేశారు జిల్లాలో. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే పాలసీలో సన్న వడ్లు సాగు చేసినట్లయితే, సన్న రకాలు సాగు చేసినట్లయితే వడ్లకు 500 రూపాయల బోనస్ అనేది ప్రోత్సాహం ప్రకటించడం జరిగింది. గత సంవత్సరమే దాన్ని రైతులు దృష్టిలో పెట్టుకొని సాగు పెంచారు. ఈ సంవత్సరం కూడా కొంత సాగు పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. కానీ గత సంవత్సరం మీరు చెప్పినట్టుగా కొన్ని రకాల కంపెనీలకు సంబంధించి రైతులు కొంత ఇబ్బంది పడ్డారు. ఈవెన్ కొనుగోలు కేంద్రాల్లో కూడా అవి కామనా, గ్రేడ్ ఏనా అనేది కూడా నిర్ణయించే క్రమంలో చాలా ఇబ్బందులు వచ్చినాయి. కొన్ని కంపెనీలకు సంబంధించి జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము కొన్ని కమిటీ వేసి కొన్ని విత్తన కంపెనీలని నోటీస్ చేసి పెట్టాము. వాటిని ఎట్టి పరిస్థితుల్లో జిల్లాలో మేము వాటిని ముందస్తుగానే శాంపుల్ తీస్తూ అవి మంచిగా ఉన్నాయి, క్వాలిటీ ఉన్నాయి అనుకుంటేనే వాటి మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. మార్కెట్లకు రాగానే వాటిని మేము ప్రత్యేక డ్రైవ్తో మేము శాంపుల్స్ డ్రా చేస్తాము. మిగతా అన్ని కంపెనీలు కూడా ర్యాండమ్ శాంపుల్స్ తీస్తాము.
టెస్ట్ ఆఫ్ రిజల్ట్ వచ్చిన తర్వాతనే వాటికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా కూడా ఏదైతే యాసంగి పంటకు సంబంధించి వరి పంట ఆ కొయ్యకాళ్ళు కూడా మొత్తం కూడా రైతులు వాటిని కూడా తగలబెడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం అలా చేయకూడదు అని కూడా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు, చెప్తున్నారు. అయినా కూడా అక్కడక్కడ రైతులు కాలబెడుతున్నారు. ఇది కాలబెట్టడం వల్ల ఏమైనా అనర్థాలు వస్తాయా సార్? ఏం జరుగుతుంది? అంటే ఒక్క వానకాలం నుంచి యాసంగి పోయే క్రమంలో, ఖరీఫ్ నుంచి రబీ పోయే క్రమంలో పంట కాలం తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎంత అవగాహన కల్పించినా రైతుకి తెలిసినా కూడా దీనివల్ల కాలుష్యం అవుతుంది, తర్వాత భూమిలో ఉన్న మంచి ఈ మన బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ కానీ అవి కూడా చనిపోతున్నాయి. చుట్టుపక్కల మొత్తం వాతావరణం కాలుష్యం అయిపోయి మనకి మానవానికి హ్యూమన్ బీయింగ్కి నష్టం జరుగుతుంది. వానకాలం నుంచి యాసంగి మధ్యలో కొద్దిగా టైం తక్కువ ఉండడం వల్ల రైతులు కాలు పెడుతున్నారు. ఇప్పుడు యాసంగి నుంచి ఎండాకాలం కాబట్టి ఇప్పుడు దాదాపుగా మనం ఏదైతే అవగాహన కల్పించామో వానాకాలంలో, ఇప్పుడు కూడా రైతు వేదికల ద్వారా ఇప్పుడు మనం గ్రామాలలో గ్రామ సభలు పెట్టే క్రమంలో కూడా రైతులకు చెప్తున్నాము. దాదాపుగా ఇప్పుడైతే అటువంటి పరిస్థితి కనబడట్లేదు. ఓన్లీ వానాకాలం పంటలనే కొంత కనబడ్డది. రైతులు స్వతహాగానే వరి కొయ్యల్ని తగలబెట్టుకోవడం అనేది అందరికి తెలిసిన బాధ్యతగా మనం దాన్ని ఆ పని చేయకూడదు అనేది విజ్ఞప్తి చేస్తున్నాం. చివరిసారిగా ఎరువుల విషయం, ఎరువులు ఎట్లా అందుబాటులో ఉన్నాయి సార్? ఇప్పుడు ఎంతవరకు అంచనా వేశారు? అంటే ఇంతకుముందు ఎరువులు కావాలంటే కూడా బారులు తీరవలసిన పరిస్థితి ఉంది. అట్లాంటి పరిస్థితి ఈ సంవత్సరం ఉంటుంది అనుకుంటున్నారా? అంటే మనం ప్లానింగ్ చేసాం లాస్ట్ ఇయర్ కూడా, అంటే అంతకంటే ముందు అనుభవాలు దృష్టిలో పెట్టుకొని లాస్ట్ ఇయర్ పక్కా ప్రణాళికగా వానాకాలం యాసంగి చేశాము. ఎక్కడ కూడా ఎటువంటి సమస్య రాలేదు. అవసరానికంటే ఎక్కువ ఎరువులు కూడా అందుబాటులో పెట్టాము. మనం చూసాము మొన్న యాసంగిలో అయితే రైతులు వరి పంటకి మన సిఫార్సు 2 బస్తాలు అయితే కనీసం 3-4 బస్తాలు వేయాల్సిన రైతులు, అంతకంటే మించి కూడా మా ప్రణాళిక దాటి కూడా రైతులు ఫీల్డ్లో రకరకాల ఇష్యూస్ వల్ల అధికంగా ఎరువులు వాడినారు. అయినా కూడా ఎక్కడ కూడా రైతులకి ఇబ్బంది కలవనీయలేదు. ఈరోజు కూడా ప్రస్తుతానికి ఈ సీజన్ సంబంధించి మనం 75,000 మెట్రిక్ టన్నులు మనం కాలం సెప్టెంబర్ వరకు కూడా ప్లాన్ చేశాము. ఈరోజు 25,000 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ మనకి జిల్లాలో నిల్వ ఉంది. ఒక 13,000 మెట్రిక్ టన్నులు బఫర్ గోడౌన్ మిర్యాలగూడలో ఉన్నాయి. రిటైలర్ పాయింట్స్లో కూడా ఆల్రెడీ మనం స్టాక్స్ పెట్టడం జరిగింది. ఇంకా కాలంలో ప్రతి నెల మనకు రావాల్సిన కోటా వస్తుంది. రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే వానాకాలం యాసంగిలో మనకు సహకరించారు ఏంటంటే ఈ కొద్దిగా దొడ్డూరి అని కొంత పీరియడ్ మనకి అదే కావాలి అని చెప్పేసి అడగటం, దాని తర్వాత మనము అవసరం మేరకు అన్ని ఎరువులు సమానమే, అన్ని మంచి, అన్నిట్లో కూడా నత్రజని 46% ఉంటుంది అని కొంత చెప్పడంతో సన్న యూరియా, దొడ్డు యూరియా అన్ని రకాల యూరియాలు కూడా వాడుకున్నారు. దానికి రైతులందరికీ కూడా ధన్యవాదాలు. మీ అందరి సహకారం, యూరియా ఎక్కడ కూడా ఇబ్బంది కాలేదు. ఈ సంవత్సరం కూడా యూరియా సరిపోను మనకి ముందస్తుగానే వస్తుంది. విజ్ఞప్తి ఏంటంటే దొడ్డు యూరియా, సన్న యూరియా అనేది మనము గత యాసంగిలో మర్చిపోయినాం. ఈ సంవత్సరం కూడా యూరియా అంటే యూరియానే, నత్రజని 45 కిలోల బస్తా, దాంట్లో 46% నత్రజని ఉంటుంది, అంటే 100 కిలోలకి. సో మనకి అవసరం మేరకే సమతుల్య ఎరువుల యాజమాన్యం ఎప్పుడైనా అవసరం, మన సిఫార్సు మేరకు వాడదాం. లేదా 1 బస్తా అదనంగా వాడినా మనకు కొంత సరే, ఫార్మర్ ప్రాక్టీస్లో 1 బస్తా ఎక్కువ వాడినా పర్వాలేదు. కానీ మొన్న యాసంగిలో మాత్రం ఎక్కువ వాడాము. అది కొంచెం మనకి చీడ పెరుగులు అవన్నీ కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సో సిఫార్సు మేరకు అంటే పంట పరిస్థితిని బట్టి కూడా శాస్త్రవేత్తల సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు బులెటిన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. రైతులందరూ కూడా రైతు వేదికలో ప్రతి మంగళవారం శాస్త్రవేత్తలతో నేరుగా ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. సో ఆ రైతు వేదికలో చర్చించవచ్చు. ప్రతి మంగళవారం కూడా రైతు వేదికలకు రావచ్చు, మండల వ్యవసాయాధికారిని సంప్రదించవచ్చు. సో అన్ని రకాల సలహాలు సూచనలు స్వీకరించి మంచి దిగుబడులు తీసుకురావాలని రైతులకు విజ్ఞప్తి చేస్తారు. మొత్తం కూడా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ ఒకటే చెప్తున్నారు, నకిలీ విత్తనాల విషయంలో మాత్రం పకడ్బందీగా ఉంటాం, కఠిన చర్యలు తీసుకుంటామని కూడా, ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా ఎరువుల విషయానికి వస్తే ఎరువులు మాత్రం బఫర్ గోదాంలో కూడా ఇప్పటి వరకు ఆ ఫుల్ స్టాక్ ఉందని కూడా చెప్తున్నారు. ఈ సంవత్సరం వానాకాలానికి సంబంధించి వరి కోతలు, వరికి సంబంధించిన పంట పోయిన గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికంగా పెరిగే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి. ప్రతిరోజు కూడా మేము మినిట్ టు మినిట్ అబ్జర్వేషన్ చేస్తున్నాం.
నిర్వహిస్తున్నాము. మొత్తం కూడా వ్యవసాయ శాఖ సంబంధించిన ఏఓలతో కూడా ప్రతి గ్రామంలో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం గారు చెప్తున్నారు. ఎవరైనా నకిలీ పత్తి విత్తనాలు కానీ నకిలీ ఎరువులు కానీ అమ్మినట్లయితే మా దృష్టికి వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతిరోజు కూడా ప్రతి ఎరువు దుకాణాన్ని కూడా మేము తనిఖీ చేస్తూ కూడా అక్కడ నుంచి రిపోర్ట్ తెచ్చుకుంటున్నామని కూడా శ్రవణ్ కుమార్ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.